ఈ సృష్టి అంతా ఒకరోజు మాయమైతే పుట్టడం, పెరగడం, చనిపోవడం ఇవన్నీ నిజమైతే వాటిని చూస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక మహర్షి తన కళ్ళతో చూశాడు. అతని పేరు మార్కండేయుడు. మార్కండేయుడు శివభక్తిలో మునిగిపోయిన మహర్షి. దీర్ఘ తపస్సుతో శివుని అనుగ్రహాన్ని పొందాడు. శివుడిచ్చిన వరం మరణం అతన్ని తాకదు. కాలం గడిచినా వయస్సు మారలేదు. మార్కండేయుడు చిరంజీవిగా నిలిచిపోయాడు. ఒకరోజు కాలమే వణికిన రోజు. మహాప్రళయం ప్రారంభమైంది. వర్షాలు ఆగలేదు. ఆకాశం నల్లగా మారిపోయింది. సముద్రాలు ఉప్పొంగాయి. అలలు భూమిని మింగేశాయి. పర్వతాలు కూలిపోయాయి. అరణ్యాలు నీటిలో మునిగిపోయాయి. పశువులు, క్రూరమృగాలు, పక్షులు, అడవి అంతా అరుపులతో నిండిపోయింది. మనుషులు తమ బలాన్ని నమ్మారు. కానీ వరద ముందు మనిషి కూడా బలహీనుడయ్యాడు. ఇళ్లతో పాటు కొట్టుకుపోయారు. చివరికి భూమి మొత్తం ఒకే మహాసముద్రంగా మారిపోయింది. ప్రళయంలో అన్నీ నశించాయి. లోకాలు లేవు. కాలమే లేదు. మిగిలింది ఒక్కడే, మార్కండేయుడు. అతను చూస్తున్నాడు అపారమైన నిశ్శబ్దాన్ని. ఆ అనంతమైన నిశ్శబ్దంలో ఏదో కదిలినట్లు అనిపించింది. అపారమైన మహాసముద్రంలో ఒక చిన్న ఆకు నెమ్మదిగా తేలుతూ కనిపించింది. అది సాధారణ ఆకు కాదు, ప్రళయాన్నే మోయగల ఆకు. ఆ ఆకుపై ఒక శిశువు. చిన్న శరీరం, నీలివర్ణం, శాంతమైన చిరునవ్వు. అతని శ్వాసతో అలలు కదులుతున్నాయి. అతని నిద్రతో సముద్రం నిశ్శబ్దమైంది. ప్రళయం మధ్యలో కూడా అతను ప్రశాంతంగా ఉన్నాడు. మార్కండేయుడు ఆశ్చర్యంతో చూశాడు. ఏదో అదృశ్య శక్తి అతన్ని లాగినట్లయింది. ఒక్క క్షణంలో మార్కండేయుడు ఆ శిశువు నోట్లోకి లాగబడిపోయాడు. ఆ శిశువు నోట్లోకి ప్రవేశించాడు. అక్కడ చీకటి లేదు, భయం లేదు. అక్కడ అతను చూసినది వర్ణనకు అతీతం. ఆకాశాలు తిరుగుతున్నాయి. గ్రహాలు జన్మిస్తున్నాయి. భూములు ఏర్పడుతున్నాయి. నదులు ప్రవహిస్తున్నాయి. జీవితం మొదలవుతోంది. మరణం ముగుస్తోంది. సృష్టి, స్థితి, లయం. కాలం పుట్టింది. కాలమే లయమైంది. మొత్తం విశ్వం ఒక్క శిశువులోనే ఉంది. అనంతం, అత్యంత చిన్న రూపంలో. అప్పుడే మార్కండేయుడికి అర్థమైంది. తాను చూసింది శిశువు కాదు, అది సాక్షి. సృష్టిని చేసే శక్తి, సృష్టిని చూసే చైతన్యం. విష్ణువు వేరు కాదు, శివుడు వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు. నామాలు వేరు, రూపాలు వేరు, కానీ మూలం మాత్రం ఒక్కటే. సృష్టి జరుగుతోంది, కానీ సృష్టికర్త మారడం లేదు. లయం జరుగుతోంది, కానీ సాక్షి కరుగడం లేదు. అదే సత్యం, అదే బ్రహ్మం. మెల్లగా ఆ దృశ్యం మాయమైంది. ప్రళయం వెనక్కి తగ్గింది. నీరు వెనక్కిపోయింది. భూమి మళ్లీ కనిపించింది. ఆకాశం మళ్లీ ఊపిరి తీసుకుంది. కాలం మళ్లీ ముందుకు నడిచింది. కానీ మార్కండేయుడు ముందులా లేడు. అతనిప్పుడు సాక్షి, చూసేవాడు, తెలిసినవాడు, ప్రళయాన్ని చూసినవాడు, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, విశ్వ రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.